నల్గొండ జిల్లా పరిధిలోని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న హోటల్ యజమానులకు సంక్రాంతి సందర్భంగా పలు సూచనలు చేశారు అడిషనల్ ఎస్పీ రమేష్. వాహనాలు హోటల్ ముందు ఇష్టానుసారంగా పార్క్ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఏఎస్పీ. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో హోటల్స్ ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్కి కాల్ చేయాలన్నారు. నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయాలని హోటల్ యజమానులను సూచించారు. సొంతూర్లకు వెళ్లేవారు తమ విలువైన వస్తువులను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. నల్గొండ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శరత్చంద్ర పవార్ గారు గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. నేరాలు తగ్గించడంలో, అదేవిధంగా ట్రాఫిక్ యాక్సిడెంట్లు తగ్గించడంలో కూడా చాలా కృషి చేశారు. దానికి ఈ జిల్లాలో పనిచేసిన అధికారులందరూ కూడా కష్టపడి పనిచేశారు. దానివల్ల రిజల్ట్ వచ్చింది. మరణాలు కూడా తగ్గినాయి, ప్రమాదాల సంఖ్య కూడా కొంచెం తగ్గింది, హాట్స్పాట్లు కూడా తగ్గినాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే నిరంతరంగా ఎస్పీ గారు అందరు అధికారులకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ప్రతి నెలకు ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి, అదేవిధంగా ఈ హైవే పక్కన ఎక్కడెక్కడైతే విలేజ్లు ఉంటాయో ఆ అప్రోచ్ కాడే యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి విలేజ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ విలేజ్ కమిటీలతో మీటింగ్లు పెట్టి ప్రమాదాలు ఏ విధంగా తగ్గుతాయి అనే విషయాల మీద అవగాహన కల్పించారు. అందువల్ల కూడా ఈ 2025లో రోడ్ యాక్సిడెంట్ తగ్గి, అదేవిధంగా మరణాలు కూడా తగ్గినాయి. ఇప్పుడు గత 4 రోజుల నుంచి ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా వాహనాలన్నీ కూడా గ్రామాలకు వెళ్ళిపోతున్నాయి, విజయవాడ వైపు వెళ్తున్నాయి. కాబట్టి రోడ్లు ఎక్కువ రద్దీగా ఉన్నాయి. ఈ సందర్భంగా రోడ్ల వైపు ఉన్నటువంటి హోటల్ మేనేజర్స్ ని పిలిపించి వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ప్రాపర్ పార్కింగ్ పెట్టుకోవాలి, రోడ్డు మీదకి వెహికల్ రాకుండా బస్సులు కానీ అవి కూడా పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఒక సెక్యూరిటీ పెట్టుకుని రోడ్డుకి అడ్డం రాకుండా, మెయిన్ హైవేకి ఇబ్బంది లేకుండా